3 నెలల్లో మరో 30,000 కొలువులు. నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు. మా వద్దకు వచ్చి మాట్లాడండి. మంత్రులు రెడీ. మీ అన్నగా నేను సిద్ధము. మాకు భేషజాలు లేవు. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఒకటే తేదీన జీతాలు ఇస్తున్నాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న, డిజాస్టర్ అండ్ ఫైర్ మేనేజ్మెంట్లా తెలంగాణ పరిస్థితి ఎట్లున్నదని అంటే, మీ ప్రభుత్వ సర్కారుల పరిస్థితి ఎట్లున్నదని అంటే, మేము కార్పొరేట్ ఉద్యోగాలలో ఉన్నప్పుడు, మేము ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఓ రాష్ట్రానికో ఒక ఏరియాకో మేము మేనేజర్లో ఉన్నప్పుడు, మా టీం మెంబర్లు ఒక రిపోర్ట్ తీసుకొని వస్తే ప్రతిదీ డీటెయిల్గా గల్లీలలో ఏం జరుగుతుందో చూడం. సేల్స్ అండ్ మార్కెటింగ్ అని ఉండే నేను. దట్స్ అ సెకండరీ ఇష్యూ. ఐ వాజ్ అన్ ఆఫ్టర్ సేల్స్ ఇంజనీర్ ఫర్ ఏ ఆటోమొబైల్ కంపెనీ. సో మేము డీటెయిల్స్గా పోకపోతుండే. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఏంది చూపెట్టు నాకు, ఏడ జరిగింది. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ లేదు. నేను ఒక ఆర్టీఐ చేసిన రేవంత్ అన్న, ఏమని అడిగినానంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీలు చేయాలా, ఎంత ఖాళీ ఉన్నాయి అని చెప్తే జిల్లాల వారీగా నాకు లెటర్లు వస్తున్నాయి. కన్సాలిడేటెడ్ డేటా లేదు మీ దగ్గర. ఇంత దిగజారిపోయిన జీతాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. మళ్ళీ కమిషనర్లను అనాలనా, బ్యూరోక్రాట్లను అనాలనా, వాళ్ళని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలను అనాలనా, వాళ్ళని పట్టించుకొని రివ్యూ చేయని మీ ప్రభుత్వాలను అనాలనా, లేకపోతే వాళ్ళకు పెంచి పోషిస్తున్న మా ట్యాక్స్ పేయర్ జీవితాలను నాశనం అవుతున్నా కానీ మేమైనా జయహో రేవంత్ అన్న అని మాట్లాడుతున్నందుకు మేమే సిగ్గు చెప్పు, మా చెప్పుతోని మేమే కొట్టుకోవాలా. తువాళ్ళ మడత పెట్టి చెప్పుతో కొడుతున్నారనా మధ్యతరగతి కుటుంబాలను, ట్యాక్స్ పేయర్లను. రేవంత్ అన్న అనువనువున చచ్చిపోతున్నాడే మధ్యతరగతి మనిషి, ట్యాక్స్ పేయరు. ఆ ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి పోతే వాళ్ళకు రిలీఫ్ మెంటాలిటీ అనేది లేదన్న దేశంలో. తెలంగాణలో అసలే లేదు. ఈ ఉద్యోగి దగ్గరికి పోతే మాకు రిలీఫ్ దొరుకుతుంది అని అంటే లేదు, గో టు కోర్ట్. సింపుల్గా గో టు కోర్ట్. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు అని అంటున్నాం, మంచిదే, నేను దానికి వ్యతిరేకిస్తలే రేవంత్ అన్న. ఐ వెల్కమ్ ద మూవ్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే జర ప్రక్షాళన చేయి కింద. మీతో ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్నాయి మాకు. ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి అయిన నాయకుడు మీరు. దయచేసి కొన్ని జర చూడుండ్రి. ఇది ఫైన్, నేను థమ్స్అప్ చెప్తున్నా. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో. ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలలు. 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు. కులగణకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు ఆదేశం. జిల్లా మండల పరిషత్తులకు 6 నెలల టైం. వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని యోచన. మొన్నటిదాకా ఏమన్నారు, బీసీ కులగన చేయాలా, జితనా ఆబాది ఉతనా హక్ అని అన్నారు. 6 నెలలు అయింది. 6 నెలలు ఏం చేసిర్రు? ప్రజాపాలన అని చెప్పి 2,700 కోట్లు పెట్టిర్రు. ఒక్క దరఖాస్తు అన్నా సొల్యూషన్ ఇచ్చిరా? 2,700 కోట్లు గంగపాలవుతున్నాయి ఇప్పుడు. లేకపోతే నాకు సొల్యూషన్ కావాలి రేవంత్ అన్న, నాకు సొల్యూషన్ చూపెట్టి, మీ దరఖాస్తులు ఖతమైనాయని. వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కలెక్టర్లు అంతే. అప్లికేషన్లు ఈజీ ఆప్షన్ ఎన్నుకుంటారు కదా, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏమైంది, ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎక్సెట్రా ఫైన్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా కొన్ని రోజులు అయిపోయాయి. ఇప్పుడు తర్వాత కూడా ఏమన్నా అయిందని అంటే ఏం లేదు. జితనా ఆబాది ఉతనా హక్ ఏమైపోయేదా బుట్ట. మళ్ళీ బీసీలకు ఏం మిగిలే బుట్ట.